Hey, hi, hello friends. Once again, welcome back to our channel. So, ఈ రోజు నవంబర్ 13th అవుట్ 3-4 మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, ఆ మూవీస్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ మూవీస్తో పాటు ఇంకొన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పోయిన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 మిత్రమండలి మూవీ. సో, ఈ మూవీ కోసం ఇంకా ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే సో, ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ నవంబర్ 2న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన చిరంజీవి మూవీ. సో, ఈ మూవీ వచ్చి మనం చెప్పినట్టుగానే ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. నవంబర్ 7న అయితే మనకైతే హాల్ అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే చూశాను. సో, ఇంకా చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా అయితే మనకు హాల్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 మూవీ. సో, ఈ మూవీ మనం చెప్పినట్టుగానే నవంబర్ 13న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3తో పాటు మనకు ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో, ఇంకా చూడని వాళ్ళు ఉంటే సీజన్ 3 కూడా మనకు నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 ఏనుగు తొండం ఘటికాచలం మూవీ. సో, ఈ మూవీ మనం చెప్పినట్టుగానే నవంబర్ 13th నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ వచ్చి మనకి ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మనకి ఈటీవీ యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి వాచ్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 5 ఎక్కా మూవీ. సో, ఈ మూవీ ఎట్టకేళ్ళకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ థియేటర్స్ అయితే చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చి మనకైతే ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 6 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 మూవీ. సో, ఈ సంబంధించిన సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో, ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో, డిసెంబర్ 18th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మనకు డిసెంబర్ 18th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 అవిహితం మూవీ. సో, ఇదొక మలయాళం మూవీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మలయాళంలో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, తెలుగు అనే కాకుండా మలయాళం ఇంకా చాలా లాంగ్వేజ్లో వచ్చేసి మనకైతే డైరెక్ట్గా రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. నవంబర్ 14th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 ఈగో మూవీ. సో, ఇది ఒక ఈటీవీ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో, ఈటీవీ వాళ్ళే మనకు ప్రొడ్యూస్ చేసి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ నవంబర్ 16th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈగో మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే మనకు 2 months బ్యాక్ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ని ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకున్నారంటే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే ఈ నవంబర్ 26 నుంచి అయితే మనకు వాళ్ళు సెలెక్ట్ చేసిన థియేటర్లో మాత్రం ఫస్ట్ థియేటికల్ రిలీజ్ అయితే అవుతుంది. దాని తర్వాతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే వేకప్ డెడ్ మ్యాన్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 జెండి ఇష్క్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి. సో, ఈ మూవీ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయితే అవుతుందంటే మనకు హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నవంబర్ 21st నుంచి వెళ్ళి. నెంబర్ 11 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా సీజన్ 5 కోసం చాలా మంది అయితే యూస్ ఫ్యాన్ బేస్ అయితే ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ వెబ్ సిరీస్ సంబంధించిన సీజన్ 5 ఓటీటీ రైట్స్ని కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే 2 months బ్యాక్ అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. ఈ నవంబర్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, వెబ్ సిరీస్ కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, మీ అందరికైతే నవంబర్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సీజన్ 1, సీజన్ 2 చూసి సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. ఇక సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ నవంబర్ 21st నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే కన్ఫామ్గా అయితే మనకి నవంబర్ 21st నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా యాక్ట్ చేసిన తెలుసు కదా మూవీ. సో, ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయింది కాబట్టి అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏదో ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో, నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా 1 day మాత్రమే ఉంది. సో, రేపే మనకి ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సో, నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే కన్ఫామ్గా అయితే చెప్పిన డేట్కి అయితే రిలీజ్ అయితే చేస్తారు. మనకు ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే నెట్ఫ్లిక్స్లోకి అయితే నవంబర్ 14th నుంచి అంటే రేపటి నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి తెలుసు కదా మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయినా ఉంటే సో, నాకు తెలిసి చాలామంది థియేటర్కి చూసి ఉండరు ఈ మూవీని అయితే. ఎందుకంటే యావరేజ్ స్టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే
దీపావళి ఫెస్టివల్ రోజున చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి కాబట్టి ఏదో ఒక మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళారుంటారు. సో ఈ మూవీ వచ్చి నవంబర్ 14th అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 థామా మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ వాళ్ళు తెలిసిందే కదా. సో చాలా లేట్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. 1-2 మంత్స్ తర్వాతనే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారంటే ఈ నవంబర్ 19 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో మళ్ళీ ఏమైందో ఏమో గానీ మనకు డిసెంబర్‌కి అయితే పోస్ట్‌పోన్ అయితే చేయడమే జరిగింది. సో డిసెంబర్ రోజున కూడా మనకైతే 2 డేట్స్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. మనకు డిసెంబర్ 2న అయితే రిలీజ్ అయితే కావచ్చు అండ్ డిసెంబర్ 16న అయితే రిలీజ్ అయితే కావచ్చని. సో ఈ 2 డేట్స్‌లో ఏదో ఒక డేట్‌ని అయితే ఈ థామా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ 2 డేట్స్‌ని అయితే లాక్ చేసి పెట్టుకుంది. ఏదో ఒక డేట్‌ని అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 మాస్ జాతర మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మన రవితేజ అన్న గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది అండ్ అతను ఫ్లాప్‌గా అయితే నిలిచింది. రీసెంట్‌గానే థియేటర్‌లోకి రిలీజ్ సో ఈ మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని అయితే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ 29th నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మాస్ జాతర మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎంత తొందరగా అయితే మనకైతే మూవీ 1 మంత్ కూడా కాలేదు. దాని లోపలే మనకైతే మూవీ వచ్చేస్తుంది. ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే చెప్పిన డేట్‌కి అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు అండ్ ఆ డేట్‌ని అయితే మనకైతే రిలీజ్ అయితే చేసేస్తారు. సో ఇది మాస్ జాతర మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళంటే సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నవంబర్ 29th నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్ కేరామ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ సక్సెస్ఫుల్‌గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. మంచి హిట్ కూడా అయింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని కూడా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ 15th నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి ఇంకా 2 డేసే ఉన్నాయి. సో తప్పకుండా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి వచ్చినప్పుడు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీని ఎవరైనా థియేటర్‌లో మిస్ అయ్యి ఉంటే మనకి అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయ్యి మనకు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉందే సో మనకైతే తప్పకుండా ఈ మూవీ వచ్చి నవంబర్ 15th అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళు అయితే చెప్పిన డేట్‌కి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఒకవేళ ఈ మూవీని అయితే పోస్ట్‌పోన్ చేసే అవకాశం అయితే ఉండదు. సో మనకి ఈ మూవీని 21st అయితే రిలీజ్ చేస్తామన్నారు కానీ దానికంటే ముందే మనకు ఈ మూవీ ఇంకా 5 డేస్ ముందే మనకు అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు వాళ్ళైతే. సో నవంబర్ 15th అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 15 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గాయ్స్. సో వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో నేను ఒక వీడియో అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. సో ఐలాండ్ మూవీ తెలిసిందే కదా. సో ఆ మూవీ ఎందుకు ఓటీటీలోకి రిలీజ్ కావట్లేదు అనే దాని మీద క్లియర్‌గా అయితే ఫేస్ వీడియో అయితే తీస్తున్నాను. సో ఆ వీడియో కోసం అయితే ఆ వీడియో చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఐలాండ్ మూవీ ఎందుకు అసలు ఓటీటీలోకి రిలీజ్ కావాలనేది రీజన్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా అయితే కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. సో మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను.